సూర్యం ప్రణమామ్యహం అనే ఈ సూర్యాష్టక శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని ఈ సూర్య భగవాను చిత్రపటం చిత్రించడం జరిగింది. ఈ చిత్రంలో సూర్య భగవానుడు తన స్వర్ణ రథమైన వైజయంతిపై విహరిస్తున్నట్లు కనిపిస్తారు. ఈ రథం 7 గుర్రాలు లాగుతూ ఉంటాయి. అవి గాయత్రి, పృథి, పుంసిక, త్రిస్తుప, జగతి, అనుస్తుప, పంక్తి. ఈ రథానిని అరుణుడు రథసారథిగా సేవలందిస్తూ కనిపిస్తారు. రథం కింద భాగంలో ఉషా, ఛాయ, పద్మినీదేవులు దర్శనమిస్తారు. అలాగే స్వామికి ఇరువైపులా పింగళ మార్తాండులు ద్వారపాలకులుగా వ్యవహరిస్తూ కనిపిస్తారు. ఈ చిత్రంలో సూర్య భగవానుడు సూర్యనారాయణ స్వరూపంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు సమన్వయంగా దర్శనమిస్తాయి. ఆయన తన 2 చేతుల్లో శ్వేత పద్మాలను ధరించి అపారమైన తేజస్సుతో భువర్లోకము నుండి భూలోకమునకు, భూలోకము నుండి భువర్లోకమునకు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటారు. స్వామివారితో పాటు 12 మంది వాల్కీల్య మహర్షులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. అలాగే అప్సరసలో కిన్నెర కింపురుషులు, గాన గంధర్వులు మధుర గానంతో సూర్య భగవాను ఆరాధిస్తూ కనిపిస్తారు. ఇంద్రుడు, వరుణుడు తదితర దేవతా పరివారం సూర్య భగవానుతో కలిసి రథంలో విహరిస్తూ కనిపిస్తారు. గణాధిపతి అయినటువంటి గణపతి, సర్వసేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వామివారితో కనిపించడం ప్రత్యేకత. స్వామివారి పైభాగంలో కీర్తిముఖము అనే మహానాసి దైవ రూపంలో దర్శనమిస్తుంది. సూర్య భగవానుడు రత్న మణిమయ మకుట కిరీటధారి అయి వీరత్వంతో పాటు అపారమైన కరుణారసంతో ప్రకాశిస్తూ కనిపిస్తారు. ఈ సమగ్ర దృశ్యం సూర్య భగవాన్ని తేజస్సు, కరుణ, ధర్మరక్షణ తత్వాలను ప్రతిబింబిస్తుంది. ఓం నమో భగవతే సూర్యదేవాయ.